అండి, ఈరోజు రెసిపీ చల్లని ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. తర్వాత 1/2 లీటర్ వాటర్ కలుపుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. బాగా మరిగేదాకా ఉడికించుకోవాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ 1.5 స్పూన్ తీసుకున్నాను. నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసి బాగా ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఈ మరిగిన పాలల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. దీన్ని తర్వాత 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ బాగా కరిగేదాకా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా చిక్కబడుతుంది. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 3 ఇలాచీలు వేసుకున్నాను. ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసి 10 నిమిషాలు చల్లారనివ్వాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఫ్రూట్స్ తీసుకోవాలి. నేనైతే పనస, బనానా, యాపిల్ తీసుకున్నాను. మీకు ఏవైతే అవైలబుల్లో ఉంటాయో అవి తీసుకోవచ్చు. ఈ ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిశ్రమంలో వేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది. తర్వాత సర్వింగ్ బౌల్స్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా సర్వ్ చేసుకున్న తర్వాత మనకి ఇష్టమైతే ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పైనాపిల్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో కస్టర్డ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలపండి ప్లీజ్.